హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మహా న్యూస్ ఆఫీస్ పై దాడి చేశారు బీఆర్ఎస్వీ నేతలు కార్యకర్తలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని ఆరోపిస్తూ మహా న్యూస్ ఛానల్ పై దాడికి దిగారు. ఆఫీసు ముందు పార్క్ చేసిన పలు వాహనాలను ధ్వంసం చేశారు. తర్వాత ఆఫీసు లోపల అద్దాలు, ఫర్నిచర్లతో పాటు కంప్యూటర్లను ధ్వంసం చేశారు. స్టూడియోలోకి వెళ్లి కెమెరాలను కూడా పగలగొట్టారు. బీఆర్ఎస్వీ కార్యకర్తల దాడిలో మహా న్యూస్ ఆఫీసులోని పలువురు ఉద్యోగులు, సిబ్బందికి గాయాలైనట్టు తెలుస్తోంది. స్పాట్కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన బీఆర్ఎస్వీ కార్యకర్తల కోసం తెలంగాణ భవన్ కు వెళ్లారు పోలీసులు. మొబైల్ లొకేషన్ ప్రకారం తెలంగాణ భవన్ లోనే ఉన్నారంటూ తెలిపారు. అయితే లోపలికి అనుమతి లేదని చెప్పారు ఇన్ఛార్జ్ రావుల చంద్రశేఖర్ రెడ్డి. మహా న్యూస్ ఆఫీసుపై జరిగిన దాడిని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మీడియా సంస్థల్లో జరిగే చర్చలు ప్రజాస్వామ్యయుతంగా జరగాలన్నారు. ఏదైనా తప్పని భావిస్తే చట్ట ప్రకారం తిరిగి అడగాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ఉంటుందన్నారు. ఘటనపై ప్రభుత్వం చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు బట్టి. ఎంపీ చామల కిరణ్ కుమార్ తో కలిసి మహా న్యూస్ ఆఫీసును పరిశీలించారు బట్టి. జరిగినటువంటి సంఘటన మీడియా హౌస్ పైన ఒక మాబ్ అటాక్ లాగా చేయటం అనేదాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీడియా హౌజెస్ ద్వారా చెప్పేటువంటి విషయాలు కానీ, జరిగేటువంటి చర్చలు కానీ అవన్నీ ప్రజాస్వామ్యయుతంగా జరగాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఒకవేళ అలా జరగట్లేదని ఎవరైనా భావించి కుట్రపూరితంగా జరుగుతున్నాయని మీరు భావిస్తే దానికి నిరసన తెప్పడానికి చట్ట ప్రకారంగా ఉండవలసిన వ్యవస్థలన్నీ ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా కూడా నిరసన తెలియజెప్పచ్చు. లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల దగ్గరికి వెళ్ళి రిటర్న్ పూర్వకంగా దరఖాస్తు కూడా చేసి మాకేదో అన్యాయం జరుగుతుందని చెప్పచ్చు. దానిపైన ప్రభుత్వాలు పరిశీలన చేసి న్యాయం చేసేటువంటి ప్రక్రియ ముందుకు పోయేటువంటి వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో పటిష్టంగా కొన్ని దశాబ్దాలుగా ఏర్పడి వ్యవస్థీకృతమై ఉన్నది. ఇక్కడ ఎంతో శాంతియుతంగా అభివృద్ధికి ఒక ఆనవాళంగా దేశమంతా హైదరాబాద్కి వెళ్ళి చూస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని, తద్వారా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఓ పక్కన ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంటే, అటువంటి ప్రయత్నానికి ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి, హైదరాబాద్ నగర అభివృద్ధికి ఆటంకం కలిగేలాగా ఇటువంటి ఆకతాయి పనులు కానీ, లేకపోతే దుశ్చర్యలు కానీ, ఇటువంటి ఆర్గనైజ్డ్ దాడులు కానీ ఇది రాష్ట్రానికి, ప్రజాస్వామ్యానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి విధానం. ఇటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. చట్ట ప్రకారం కఠినమైన నిర్ణయాలు కూడా ఉంటాయి. శాంతి భద్రతలు కాపాడే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది. ఈ ప్రక్రియకి అడ్డుపడి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళని చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటాం. ఇక్కడ జరిగినటువంటి దాడిని ప్రత్యక్షంగా చూడటం జరిగింది.
జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన వివరాలని పూర్తిగా వాళ్ళు వివరించారు. జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా అలాగే ఎక్కడే పడి ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీస్, హైదరాబాద్ నగర సంబంధించినటువంటి పోలీస్ పూర్తిగా సమాచారాన్ని సేకరించి బాధ్యులైనటువంటి వారి అందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటారు. మహాన్యూస్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహాన్యూస్ ఆఫీస్కు వెళ్లి దాడి ఘటనను పరిశీలించారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరితో కలిసి మహాన్యూస్ నిర్వాహకులు, సిబ్బందితో మాట్లాడి దాడి వివరాలు తెలుసుకున్నారు మంత్రి. ప్రజల ముందు వచ్చేటువంటి బాధ్యత కలిగినటువంటి ఈ వ్యవస్థలో తమకు వ్యక్తిగతంగా వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని ట్విట్టు ద్వారా రెచ్చగొట్టి కార్యకర్తలను ఉసుకొల్పి దాడి చేయించడం అంటే వారి యొక్క రాజకీయ విలువలు ఏ విధంగా తగ్గిపోతా ఉన్నాయో స్పష్టమవుతా ఉంది. శాశ్వతం అధికారం ఎప్పుడు ఎవరికి కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో దిగిపోయిన తర్వాత విమర్శలను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా బరి తెగించి మీడియాపై దాడి చేయడం అంటే వారికి ఉన్నటువంటి విచక్షణ ఏ విధంగా కోల్పోతున్నారో, ఏ విధంగా ఫ్రస్ట్రేషన్, అసహనానికి గురవుతున్నారో అర్థమవుతా ఉంది. నేను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. పోలీస్ అధికారులకు కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఎవరు రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యమైనటువంటి మీడియా మీద దాడి చేసే సందర్భంలో కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ లేదా వ్యక్తిగతమైనటువంటి సంస్థల ఆస్తులు కానీ, హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి, హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక మంచి స్వేచ్ఛ, శాంతి భద్రతల వాతావరణానికి భంగం ఎవరు కల్పించినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. నేరుగా సీసీ కెమెరాల ఫుటేజీలు ఉన్నాయి. ప్రత్యక్షంగా వాళ్ళు కూడా కొన్ని టీవీల్లో లైవ్ చూపించడం చెప్తా ఉన్నారు. ఏమి జరిగినా ఇది ఒక కుట్రపూరితంగా, ప్రణాళిక ప్రకారంగా నాయకులే రెచ్చగొట్టి కొంత భౌతిక దాడికి పాల్పడి భయాందోళన కలిగించేటువంటి వాతావరణం లోపల ఈరోజు ఈ కార్యక్రమం, ఈ వ్యవహారం జరిగింది. ఈ దాడిని నిజంగా కూడా ఈ దాడి వెనుక ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దాడి వెనుక మాస్టర్ మైండ్ ఉన్నారో వాళ్ళపైన కూడా విచారణ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎవరైతే దాడికి వచ్చారో వాళ్ళందరూ ఫుటేజ్ సీసీ కెమెరాలో రికార్డే ఉన్నది. ఎవ్వరు కూడా ఎక్కడ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ పోలేరు. వాళ్ళందరినీ కూడా తొందరలో పట్టుకొచ్చి అరెస్ట్ చేసి వాళ్ళకు తగిన శిక్ష కూడా ఇవ్వడానికి లా అండ్ ఆర్డర్ తరఫున కూడా వాళ్ళ రెడీగా ఉన్నారు. అదేవిధంగా డీసీపీ గారు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఒక 5-6 ఆల్రెడీ కూడా కస్టడీలో తీసుకున్నారని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక ఇంటెన్షన్గా చేసినట్టు ఉంది. వాళ్ళు ప్లాన్డ్గా వాళ్ళ దగ్గర ఉన్న అంటే రాడ్స్ కావచ్చు, వాళ్ళు ఏదైతే ప్లానింగ్తో వచ్చారో దీనిపైన డీటెయిల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరైనా ఎంత పెద్దోళ్ళు దీనిపైన వెనుక ఉన్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మీడియా అనేది జరుగుతున్న వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మా న్యూస్ టెలికాస్ట్ చేసిన అంశాలపైన ఉద్దేశపూర్వకంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ట్వీట్ పెట్టి వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఈరోజు ఆఫీస్ పైన దాడులకి పాల్పడే విధంగా వివరించడం జరిగింది. తప్పనిసరిగా ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మహాన్యూస్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండించారు ఐఎన్పీఆర్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఘటన వెనుక ఎవరున్నా విడిచిపెట్టేది లేదన్నారు. పత్రికా స్వేచ్ఛను హరించేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు పొంగులేటి. మరోవైపు బీఆర్ఎస్వీ దాడి ఘటనను తప్పుబట్టారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. వార్తల పట్ల అభ్యంతరాలుంటే ప్రజాస్వామికంగా వ్యక్తపరచాలే తప్ప దాడులు, బెదిరింపులు వంటి హింసాత్మక చర్యలకు దిగడం సరికాదన్నారు. గతంలో బీఆర్ఎస్కు చెందిన మీడియా సంస్థలు తమపై ఇష్టానుసారంగా వార్తలు ప్రసారం చేశాయని, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా తప్పుడు రాతలు రాశాయని గుర్తు చేశారు. అయినా తాము సంయమనం పాటించామని, ఎక్కడా దాడులను ప్రోత్సహించలేదని తెలిపారు. నచ్చని మీడియా సంస్థలపై దాడులు చేసే సంస్కృతిని మానుకోవాలని సూచించారు సీతక్క. ప్రజాస్వామ్యంలో దాడులు మంచివి కావన్నారు సిపిఐ సీనియర్ నేత నారాయణ. హైదరాబాద్ మహాన్యూస్ ఆఫీస్కు వెళ్లి దాడి గురించి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ నేతలే దాడి చేసినట్టుగా తెలుస్తోందన్నారు. దాడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని తమ పార్టీ కోరుకుంటోందన్నారు నారాయణ. రాక్షస దాడి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో జర్నలిజం అనేది ఫోర్త్ స్టేట్, దానికి రాజకీయాల పరమైనటువంటి లింక్ కాదు.
ఉన్న వాస్తవాలు బయట పెట్టే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరికైనా నష్టం జరిగితే వాళ్ళు రిప్లై ఇచ్చుకునే హక్కు ఉంది. అంతేగాని ఫిజికల్ దాడి అనేది సాధ్యం కాదు. అందులో ఇప్పుడు జరుగుతున్నటువంటి సిట్ విచారణ రకరకాలు వస్తూ ఉన్నప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. దీన్ని టీఆర్ఎస్ వాళ్ళే చేయించాలనేది అనుమానం నాకు కూడా ఉంది. చేయించామంటే మేము చేయించామని చెప్పుకుంటే అంతకన్నా మేము సిగ్గుపడుతుంది. వాళ్ళు జరగడం మొదలు పెడితే ప్రజాస్వామ్యానికి అవమానం వస్తుంది. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తాం. ఒకటి, ఇది తప్పు చేసిన వాళ్ళు తప్పని ఒప్పుకోవాలి, లేదా దీన్ని సమర్థించడం జాగ్రత్తగా ఉండాలి. దీన్ని మరింత సమర్థించడం ప్రయత్నిస్తున్నారు. ఒక టీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమం నుంచి వచ్చింది. ఏ వాక్ స్వాతంత్రం ఉపయోగించుకొని, మీడియాను ఉపయోగించుకొని, వార్తా సంస్థలు ఉపయోగించుకొని పైకి వచ్చారు. వార్తా సంస్థల యొక్క సహకారం లేకుండా టీఆర్ఎస్ ఉద్యమం బలపడలేదు. టీఆర్ఎస్ అధికారులు రావడానికి ఉపయోగపడింది. అందువల్ల అంత సహాయం చేసినటువంటి ఈ వ్యవస్థ పైన దాడి చేయడం అనేది ఏదో దాడి తెప్పతగ్గేసేట్టుగా మీడియా పైన దాడి చేస్తున్నారు. తక్షణం కేసీఆర్ స్పందించి క్షమాపణ అని చెప్పాలి, దీనికి వివరణ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం.